ప్రస్తుతం ఉండే ఆ మాయ కలియుగం ఉంటుందే, కలి హ్మ్. ధర్మం కలి అనండి, కలి లక్షణం అనండి. ఆ లక్షణంతో కలియుగ హ్మ్. లక్షణం ధర్మం కాదు, లక్షణం అనమాట. ఈ హ్మ్. లక్షణం వల్ల ఆ కలి మాయ వీళ్ళని కప్పి సత్యం వెంటనే గ్రహించనివ్వదు. హ్మ్. మంచి కూడా గ్రహించనివ్వదు వాళ్ళని. సో, ఆ మంచి గ్రహించాలన్నా మన ప్రయత్నం చాలా గట్టిగా ఉండాలి. హ్మ్. అందుకు నేను అన్నాను వీళ్ళని ఇప్పుడు 1 4 సార్లు వినమని ఎందుకంటున్నాను? 4 సార్లు వెళ్ళేటప్పటికి ఆ మాయ కొంచెమన్నా తగ్గుతుంది దాని ఎఫెక్ట్. మొదటిసారి వెళ్ళదు మనకి. మొదటిసారి హ్మ్. చాలా మంది బావుందనుకుంటారు. ఎప్పుడైనా ఏ ప్రవచనాలైనా, ఏ హ్మ్. ఉపన్యాసమైనా అందరూ చాలా బావుంది, వినడానికి చాలా బావుంది, అన్నీ బావున్నాయి అనుకుంటాం. కానీ ఆ క్షణం దాన్ని మనం అప్లై చేసుకోం. ఎక్కడ కూడా హ్మ్. ఇవన్నీ చెప్తున్నవి గానీ ఇప్పుడని కాదు. తరతరాలుగా ఎందరో మహానుభావులు చెప్తున్నవే గానీ, ఆ! మనకి రామాయణ, భారతాలు గానీ, మనకెందుకు మనం రాముడి గురించి హ్మ్. ఇంత తెలుసుకుంటాం, ఇంత వింటాం, కృష్ణుడి గురించి ఇంత తెలుసుకుంటాం, ఇంత వింటాం. రోజుకి ఇంతమంది ప్రవచనకారులు చెప్తుంటే గానీ, మనం చదివేవి గానీ, ఈ గ్రంథాలు మనకి ఇంత ప్రామాణికంగా ఇంత నిలుస్తుంది ఎందుకు? ప్రతి మనిషి వాళ్ళ జీవన విధానాన్ని మంచి రీతిలో చేసుకుంటూ అవును. వెళ్తారు. ఏ విధంగా దానికి ఇవన్నీ మనకి కనపడుతుంటాయి. రకరకాల దృష్టాంతాలు కనపడతాయి వీటన్నిటిలో. అవును. ఈ విధంగా ఉండడం వల్ల వీడిలా ఉన్నాడు. ఈ విధంగా వల్ల ఇది జరిగింది ఇది. వాటన్నిటికి సాక్షాత్తు భగవంతుడే వచ్చి ఆయన కూడా హ్మ్. చూపిచ్చాడు కదా! ఎటువంటి పడ్డాడో. అవును. కృష్ణుడు ఎన్ని అవమానాలు పడ్డాడు ఆయన జీవితంలో. హ్మ్. భగవంతుడే ఆయన వచ్చి కూడా. రాములు వారు ఎన్ని పడ్డారు. హ్మ్. సో, మ మా మానవ జీవితాలే తీసుకున్నారు కదా వాళ్ళు. అవును. సో, వాళ్ళు మనకి చూపిస్తున్నారు కదా ఇవన్నీ. సో, అవును. ఇంత చెప్తున్న ప్రతీదీ కూడా ఇది ఏంటంటే ఈ కలియుగంలో మనుషుల్ని మాయ కప్పేయటంతో హ్మ్. ఆ మంచి కూడా గ్రహించదు. మనసు గ్రహించదనమాట. హ్మ్. ఆ! సో, దీనికి కూడా మనం చాలా గట్టి ప్రయత్నం చేయాలి. హ్మ్. సో, ప్రయత్నం అంటే ఏమిటి మళ్ళీ? ఇగో భగవంతుడికి నమస్కారం పెట్టుకోవటం. హ్మ్. ఏదన్నా ప్రవచనంకి వెళ్ళినా నేనందరితో అంటాను. మీరెక్కడికైనా ప్రవచనాలకు వెళ్ళేటప్పుడు హ్మ్. ముందే మీరు కూర్చునే ముందే ఒక్కసారి హ్మ్. మనస్సులో మీరు నమ్ముకున్న దేవతకి మీరు కొలిచే దేవత ఎవరైనా అవనండి. హ్మ్. ఏ దేవుడైనా. ఒక్కసారి ఆ దేవతకి, అక్కడ ఎదురుగుండా చెప్తున్న గురువుకి, ఆ ప్రవచనకర్తకి ఇద్దరికీ నమస్కారం పెట్టుకొని ఏమని చెప్పుకోవాలట? నాయనా ఇప్పుడు స్వామికి, గురువుకి ఇప్పుడు నేను వినబోయేదంతా కూడా హ్మ్. నా మనసుకి పూర్తిగా ఎక్కి, దాని ప్రకారం నా జీవనం కూడా నేను మార్చుకునేలాగా, నా మనసు అటు పోయేలాగా హ్మ్. అనుగ్రహించు తండ్రి, తండ్రులారా అని ఇద్దరికో నమస్కారం పెట్టుకోవాలి. హ్మ్. లేకపోతే ఆ కూర్చున్నంత సేపు చక్కగా వింటాం, రాగానే వెళ్ళింది మామూలే. అంటే అభిప్రాయం విన్నదాన్ని స్థిరం జేసుకోవాలి లోపల. మనస్సులో స్థిరం చేసుకొని, హ్మ్. దానికి ఇంకో ఎందుకంటే చెప్పాను కదా నాయన, ఎంతో కలి ప్రభావం ఎలా ఉంటుందంటే, ఎన్ ఎంతో జ్ఞానం ఉండి ఉన్న వాళ్ళని కూడా హ్మ్. ఈ మాయ కప్పేస్తుంది. ఆ! అతి సామాన్యులైన మనలాంటి వాళ్ళందరికీ ఏముంది? అందులో ఇప్పుడు ఇలా ఈ ప్రవచనంలో మనం కూర్చున్నప్పుడు అన్నీ బాగానే ఉన్నాయనుకుంటాం. చక్కగా ఉంటుంది. ఆ! వింటున్నంత చాలా బాగుందని వచ్చేస్తాం. సో, దానికి మన మన మనస్సుకెక్కి మనస్సు నుంచి మనం కార్యరూపం ధరించాలి. హ్మ్. మనం మన నడవడిక, మనం చేసే పని ఏదైనా ఒక కష్టంలో మనకొచ్చినప్పుడు ఒక సమస్యొచ్చినప్పుడు ఆ టైంలో దానికి మనం తీసుకునే ఒక డెసిషన్ గానీ, నిర్ణయం గానీ ఇవన్నీ కూడా సక్రమ మార్గంలో మన ఆలోచన సక్రమ మార్గంలో వెళ్ళాలి అంటే భగవద్ అనుగ్రహం చాలా కావాలి దానికి. గురువుల అనుగ్రహం కావాలి. ఈ 2 ఉంటే ఇవన్నీ మనసుకెక్కుతాయి. లేకపోతే ఆ! ఊరికనే కూర్చొని చదివేసినందువల్ల, ఊరికనే విన్నందువల్ల మనకు ప్రయోజనం ఉండదు. ఈ గ్రహాలు శాంతులు జేస్తారు గదా! గురువుగారు. అదేమన్నా మన జాతకాలని మారుస్తదంటారండి? మీరడిగిన చాలా మంచి ప్రశ్న వేశారు నాయన. సచిన్ గారు చూస్తున్నా నేను చాలామంది ఇలా అడుగుతుంటారు నన్ను. ఏదైనా ఒక కష్ట సమయంలో వచ్చినప్పుడు మా జాతకం చూసి, "ఫలానా జ్యోతిష్కులు వారు చెప్పారండి. ఇన్ని ఈ గ్రహాలకి జపాలు చేయించుకోండి. ఆ! ఈ గ్రహాలకి శాంతి చేయించుకోండి. దీనివల్ల మీకు ఈ కష్టం తొలగిపోతుంది" అది అని చెప్తుంటారు. ఆహ్, ఉపశమనం కలుగుతుంది అని చెప్పేసనమాట.
అయితే ఏంటంటే వాళ్ళు నన్ను అంటారు, మేము ఆయన చెప్పినట్టే మేము చేయించుకున్నామండి మేము చక్కగా. ఉమ్, ఆ, అయినా కూడా మాకెక్కడ అలాగే ఉందండి, ఆ కష్టం ఇట్లాగే ఉందండి అంటారు. మళ్ళీ పాపం వాళ్ళు ఇంకో జాతకుడి దగ్గరికి ఒకటి చెప్తారు, వాళ్ళు ఇంకేదో ఇంకోటి చెప్తారు. నేను ఆ గ్రహాన్ని కాదు మీరు ఈ గ్రహాన్ని చేయండి అంటారు. మళ్ళీ ఇలా చేయిస్తుంటారు. ఇలా పాపం అలా వెళ్తూనే ఉంటారు. వీళ్ళకి కష్టం మాత్రం పోవట్లేదు. అలా చెప్తుంటారు నా దగ్గరికి వచ్చిన వాళ్ళు కొంతమంది. ఉమ్, ఇప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే, నేను గ్రహశాంతుల వల్ల ఉమ్, మనకి ఉపశమనం కలుగుతుంది కానీ పూర్తిగా తొలగిపోవటం అనేది ఎప్పుడో కానీ జరగదు, చాలా ఉమ్, సాధారణంగా. ఇంకొకటి ఏంటంటే బాబు, గ్రహాల అనుకూలత, ఇలా జపాలు కానీ శాంతులు కానీ చేయించటం వల్ల ఆ గ్రహాలు కూడా కాస్త మనకి ఉపశమనం కలిగించడం కానీ వాటి ప్రభావం తగ్గించడం కానీ ఇవన్నీ పనిచేయటం ఎట్లా అంటే, భూమి మీద ఎప్పుడైతే ధర్మం బాగా నిలుస్తుందో అప్పుడు చేసే యజ్ఞయాగాదులు జపాలు వీటికి గ్రహాలు వెంటనే అనుకూలత చూపిస్తాయి. ఉమ్, అంతా ఒక 100% చూపించేస్తాయి వెంటనే. అందుకనే ఒక 200 సంవత్సరాల క్రితం, ఒక 500 సంవత్సరాల క్రితం కానీ ఇలా ఏదైనా జపాలవి చేయిస్తే వెంటనే ఫలితం చూసేవాళ్ళు అందరూ. ఉమ్, మన వాళ్ళు చెప్తారు కదా, ఓ మా తాతగారికి పిల్లలు లేరండి, అప్పుడు ఎవరో సాధువు వచ్చాడు అని చెప్పి ఏదో గుడికి వెళ్ళమన్నారు, ఉమ్, లేదా ఏదో పండిచ్చాడు, లేకపోతే ఏదో జపం చేయించుకోమన్నారు, వెంటనే పిల్లలు కలిగారు, మా జీవితంతో బాగుపడింది. ఇవి చాలా వింటాం. ఆ కాలంలో జరిగింది, మా నాన్నగారికి ఇలా జరిగింది, మా తాతగారికి ఇలా జరిగింది, ఇలా ఇవన్నీ. అదే ఈ రోజుల్లో మరి ఎందుకు జరగట్లేదు? ఇంతమంది చెప్తున్నా కూడా జరగట్లేదే. ఏంటంటే ఎంతో ఎప్పుడైతే భూమి మీద ఈ మామూలుగా సామాన్య ధర్మమే చాలా తగ్గిపోతూ ఉన్నప్పుడు మనం చేసే ఈ జపాలు, ఈ యజ్ఞయాగాదులు వీటిలన్నిటికీ గ్రహాలు కూడా అనుకూలించవు. అప్పట్లాగా అంత పూర్తి అనుకూలత వెంటనే రాదు వీటికి మనకి. ఇది నేను చెప్పడం కాదు, ఆ మధ్య ఒక చాలా మహానుభావుడు కరోనా టైంలో ఒక ఆయన్ని అడిగితే ఒక మహానుభావుడు చెప్తాడు, ఇన్ని చేస్తున్నారు, అంతకుముందు కాలంలో పెద్ద పెద్ద యాగాలే చేశారు, ఒక్కొక్కరు 30-40 కోట్లు పెట్టి యాగాలు చేయించారు, యజ్ఞాలు చేయించారు, ఎన్నో చోట్ల ఎన్నో అయ్యాయి. అండ్ తర్వాత ఇది వచ్చిన తర్వాత కూడా కొంతమంది పెద్ద పెద్ద ధార్మిక సంస్థలు ఎన్నో చేసి, కానీ ఏంటి ఇన్ని కోట్ల మంది వెళ్ళిపోయారు, ఇన్ని మరి గ్రహాలు ఏం చేస్తున్నాయి, అండ్ ఎన్ని ఏమంటాం మనం, ఎన్ని కుటుంబాలలో సఫర్ అయిన వాళ్ళు ఉన్నారండి అప్పుడు, పాపం కదమ్మా. ఎన్ని ప్రతి కుటుంబం ఏదో విధంగా ఏంటి వాళ్ళకి తెలిసిన వాళ్ళనో, వాళ్ళ బంధువులనో, వాళ్ళ ఎవరో అన్నదమ్ముల్లోనో, తల్లిదండ్రులు ఎవరినో ఒకరు ఏదో విధంగా కోల్పోయిన వాళ్ళే కదా. ఎటువంటి దురదృష్ట పరిస్థితి. మరి వాళ్ళందరూ కూడా ఏంటి వాళ్ళు చేయించడం, వాళ్ళే మహానుభావులు కొంతమంది, అటువంటి వాళ్ళు కూడా వెళ్ళిపోయిన వాళ్ళని మనం చూసాం. అంటే ఏంటి, ఎప్పుడైతే అధర్మం అనేది బాగా పెచ్చరిల్లిపోతుందో ఇక్కడ భూమి మీద, గ్రహాలను కూడా అనుకూలించవు, వీటికన్నిటికీ అనుకూలించవు. అందుకనే ఈ రోజున ఏమవుతుంది, మన వాళ్ళు ఏదైనా కష్టం వచ్చినప్పుడు, ఒక అనారోగ్యం వచ్చినప్పుడు, లేకపోతే ఒక పాపం దురదృష్టవత్తు పిల్లకు ఎవరికో పెళ్ళిలో ఏదో ఒకటి గబుక్కుని తొందరగా 7-8 నెలల్లోనే విడిపోవడం జరిగితే వెంటనే వాళ్ళు తొందరగా అవ్వాలని ఏదో జపం అవి చేయిస్తారు కదా. మనం దానికి ఉపశమనాలుగా రకరకాలు చేయిస్తారు. ఈ గ్రహాలు చూసిన వాళ్ళు చెప్తారు, ఈ గ్రహాలు అనుకూలంగా ఇలా చేయించినా కూడా వీళ్ళకి దాని ఫలితం కనిపించట్లేదు. అందుకని ఇంత కష్టం మనం చూస్తున్నాం, ఇంతమంది కష్టపడటం మన చుట్టూ ఈరోజు చూస్తున్నాం. ఎందుకంటే అసలు ధర్మం అనేది బయట ఆచరించబడినప్పుడు, ప్రపంచంలో ఎప్పుడైతే ఈ భూమి మీద ధర్మం అనేది లేదో, తక్కువ ఉందో, పైన గ్రహాలు కూడా అంతగా అనుకూలించవు. వీటి చేసి ఇంత మనం చేసే వాటికి ఈ ప్రక్రియలు అన్నీ కూడా 200 సంవత్సరాల క్రితం వేరు, ధర్మం బాగుండేది సమాజంలో, అందులో వెంటనే అనుకూలత చూపించేవి, వెనక్కి అలా అవుతుండేవన్నీ. ఇప్పుడు అవో. అలా అని నేను ఎవరిని ఆందోళన చెందొద్దు, కష్టపడద్దు అట్లా అని చెప్పి ఎక్కడ మీరు అవ్వద్దు. ఏదో డిప్రెషన్ నిరాశకి కోల్పోకుండా నేను అనేది ఏంటి, అన్ని గ్రహాలకి అన్నిటికీ మూలమైన వాడు, ఆధీనుడిలో ఈ గ్రహాలన్నీ ఆధారంలో ఉన్నాడు పరమేశ్వరుడికి, అంతే కదా. మీరు ఆ పరమేశ్వరుని పట్టుకొని ఆయన మమ్మల్ని ఏదో విధంగా వీటి నుంచి బయటపడితే తప్పకుండా మనకి ఆ ఫలితం లభిస్తుంది. మనం గట్టిగా ఆయన్ని నమ్ముకుని, ఓకే, ఈ జపశాంతులు అవి చేయించుకోండి, తప్పులేదు, చేయించుకోండి.
చేయించుకుంటూ ధర్మంగా ఉంటూ ఆయన్నే నమ్ముకుని భగవంతుడిని, నాయన నువ్వు ఈ కష్టం మేము ఇంతకంటే పడలేకపోతున్నాము, ఉమ్, ఏదో విధంగా తీర్చు నాయన అన్నప్పుడు ఆయన వెంటనే తప్పకుండా కలిగిస్తాడు మనకి. ఉమ్, ఏంటి, ఇంత గ్రహాలు అనుకూలించకపోయినా గ్రహాలకి అన్నిటికీ ఆయనే కదా అధీనం. ఆ. ఆయన వెంటనే చూస్తాడు, గ్రహాలను ఆయన ఆదేశించిన ఆయన వీళ్ళ కొంచెం ఇట్లా ఉన్నారు. అది అందుకని ఈ రోజుల్లో ఇంత చూస్తున్నాం.